హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూన్ 19, 20, 21, 22 తేదీల్లో జరగబోయేటటువంటి పరిణామాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తిగా క్షుణ్ణంగా అర్థమవుతుంది. మరి ఆలస్యం చేయకుండా మీకు జరగబోయేటటువంటి పెను మార్పులు ఏంటి, ఈ 4 రోజులు మీరు తీసుకోవలసినటువంటి చేయాల్సినటువంటి దేవతా ఆరాధన, అలాగే ఎటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు, అలాగే ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశంలో భాగంగా ఈరోజు మీరు ఈ విషయాలన్నీ కూడా తప్పకుండా తెలుసుకొని తీరాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని కొన్ని సమస్యల్లోకి నెట్టివేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 4 రోజులు ఏ సమస్యల నుండి మీరు తప్పించుకోవాలి అనేటటువంటి విషయాలు కూడా క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వెనుక జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్రను కూడా అయితే తెరవబడుతుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారు మిమ్మల్ని వెన్నుపోటు పడవాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి మీరు ఏమాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మీకు ఈ 4 రోజులు ఒక స్త్రీమూర్తి ద్వారా అందేటటువంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరుస్తాయి. అసలు మీ జీవితంలో అదృష్టం ఎంతగా వర్తిస్తుందని మీరు తెలిసాక ఆశ్చర్యపోతారు. అయితే కొంతమంది యొక్క కుళ్ళు బుద్ధి, అసూయ మీ సంతోషాలను గత కొన్ని రోజులుగా ఆవిరి చేస్తూ ఉంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకు. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి. అంతరిక్షంలో ఏర్పడేటటువంటి గ్రహాల కదలికలు ఎంతోమంది పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి రోజులు. ఒకవైపు కర్మలకు అధిపతి అయినటువంటి శని భగవానుడు రాహువుతో జతకట్టి మీ దారిలో చిన్నపాటి ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మరొక వైపు అంగారకుడు మీ రాశిపై తన పూర్తి అనుగ్రహాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీ జీవితంలో ఎలాంటి విజయాలు సాధించబోతున్నారనేది మీ ఊహ కూడా అందదు. మీ ఇంటి ముంగిట ఆనందాలు వెల్లివిరియడం ఖాయం. మరి ఇలాంటి సమయంలో తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మిమ్మల్ని పెద్ద సమస్యల్లోకి నెట్టివేసేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ జూన్ నెలలో మీరు ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక సంఘటన ఎదుర్కోవాలంటే ఇది మిమ్మల్ని మానసికంగా కొంచెం ఇబ్బందికి గురిచేసేటటువంటి తిరిగి మరలా మీరు ధైర్యంగానే ఉంటారు. మీరు మీ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీకు తెలియకుండా మీ వెనుకే పెద్ద కుట్రను తెరలేపబోతున్నాడు. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా విశ్వసిస్తున్నారో వారే మీకు వెన్నుపోటు పడవడానికి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీతో ప్రేమగా ఉంటూనే మీ నాశనాన్ని కోరుకున్నటువంటి ఆ నమ్మక ద్రోహి ఎవరు? ఈ సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు మీ జీవితంలో అదృష్టం తలుపు తడుతున్న ఈ శుభ సమయంలో కొందరు కుళ్ళుబుద్ధి కలిగినటువంటి వ్యక్తుల వలన ఆ దృష్టి మీపై సోకింది. వారి అసూయ మీ సంతోషాలను ఒక్కసారిగా ఆవిరి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఒక్క మాటను కూడా మిస్ అవ్వకుండా క్షుణ్ణంగా మనసు పెట్టి వినండి. మీకు కలిగేటటువంటి అదృష్టం అనేది ప్రశాంతంగా మౌనంగా వినండి. ఒక అత్యంత పుణ్యవతి అయినటువంటి ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె రాకతో మీ ఇంట్లో ఉన్న సమస్యలు మాయమైపోతాయి. మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది. ఆ స్త్రీ మీ జీవిత పరిధిలోకి రాగానే ఇప్పటి వరకు నిలిచిపోయిన మీ పనులన్నీ వేగంగా ముందుకు సాగుతాయి. ఒకవేళ మీ వ్యాపారాలు ఆర్థిక లాభాలు లేకుంటే ఒక్కసారిగా పుంజుకొని లాభాల బాట పడతాయి. వెలవెలబోతున్న మీ సంసారంలో మరలా చిరునవ్వులు వికసిస్తాయి.
పండుగ వాతావరణం ఏర్పడుతుంది. అసలు మీ జీవితం యొక్క నిజమైనటువంటి సంతోషం ఏమిటి ఇప్పుడు మీకు తప్పకుండా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క వ్యక్తిత్వం, ఆమెలో ఉన్న దైవిక శక్తి, మహిమ చాలా గొప్పది. ఆ స్త్రీ కేవలం మీ దరిదాపుల్లో ఉంటే చాలు. ఆమెకున్న అదృష్టం వలన ఈ రాశివారికి మీకు ఎదురయ్యేటటువంటి ఒక్కొక్క సంఘటన కూడా మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. మరి అలాగే భగవంతుడికి కృతజ్ఞతలు సైతం చెప్పుకుంటారు. అలాగే అంతటి అదృష్టాన్ని మోసుకురాబోతున్న ఆ స్త్రీని మీరు ఎలా గుర్తుపట్టాలో ఇప్పుడు నేను వివరంగా చెప్తాను. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు జూన్ నెలలో ఈ రోజులు సామాన్యమైన రోజులైతే కాదండి. సుమారు కొన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ తర్వాత గ్రహాల అద్భుత సంయోగం ఏర్పడబోతుంది. ఇది మీ విధిని తిరిగి రాసే శక్తిగా ఉండబోతుంది. మీ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురుకాక తప్పదు. కానీ ఇప్పుడు నేను చెప్పే మార్గంలో మీరు తప్పకుండా నడిస్తే మీకు మీ జీవితంలో ఒక స్వర్ణయుగంలా నిలిచిపోతుంది. కాబట్టి నమ్మకంగా ఉండండి. ఈ నెలలో అందబోయేటటువంటి ఆ శుభవార్తల గురించి వింటే మీ ఒంట్లో ఒక కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు వినండి. ఈ విలువైన విషయాలను మిస్ అవ్వకుండా తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. న్యాయదేవుడైనటువంటి శనిదేవుడి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీపై కలగబోతున్నాయి. చెప్పాలంటే మీకు మనస్ఫూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుంది. మీ కష్టాలన్నీ కూడా హరించి వేయబోతున్నారు. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు రంగులు బయటపడబోతున్నాయి. మీ ముఖం మీద తీపి మాటలు మాట్లాడేటటువంటి ఆ భయంకరమైనటువంటి రూపాలను మీకు భగవంతుడు చూపించబోతున్నాడు. అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు అత్యధికంగా ఎక్కువగా ప్రాణం పెట్టి మరి ఎవరిపైన అతిగా ప్రేమను పెంచుకోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇది కలియుగం. అతి ప్రేమను అలాగే అతి నమ్మకాన్ని ఎవరిపైనా కూడా మనం కలిగి ఉండకూడదు. అది మనకు ఎప్పటికైనా కానీ ప్రమాదాన్ని సూచిస్తుంది. అయితే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలనే దాంట్లో మీరు ఒక స్పష్టతకు వస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ మీద కోప్పడతారో, మిమ్మల్ని తప్పుదారి పట్టకుండా నిలదీస్తారో వారే నిజమైనటువంటి గొప్ప శ్రేయోభిలాషులు. ఈ స్వార్థపూరితమైనటువంటి కలియుగంలో మనం ఎలా పోతే ఎవరికేం కావాలి? అయితే మనం మంచి కోరి ఇది వద్దు, ఇది సరైనది కాదు అని గట్టిగా చెప్పే వ్యక్తి మాత్రం మన జీవితంలో ఉంటే అటువంటి వారిని మీరు దూరం చేసుకోకండి. అటువంటి వ్యక్తులు దైవ స్వరూపులు. వారిని ప్రాణప్రదంగా మనం కాపాడుకోవాలి. మరి మీరు రాత్రిళ్ళు నిద్రను కూడా దూరం చేసుకొని చాలా పెద్ద సమస్యలను గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. అయితే అది డబ్బుకు సంబంధించింది, లేదంటే మనశ్శాంతి దూరమై తెలియనటువంటి ఒక దూరమైనటువంటి బంధం గురించి ఆవేదన కావచ్చు. ఇలా దేని గురించి అయినా కానీ మీ మనసు అనేది చాలా అంటే చాలా అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోతే ఆ వెలితి ఎవరూ కూడా తీర్చలేరు. మీరు ఈ విధంగా జరిగిపోయినటువంటి గతం గురించి, లేదంటే నిలిచిపోయినటువంటి పనుల గురించి కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి కావచ్చు, లేదా కుటుంబ పరంగా ఎదుర్కొన్నటువంటి అవమానాల గురించి కావచ్చు, ఇలా రాత్రింబవళ్ళు మీరు ఏదో ఒక సమయాన్నైతే మీ బాధకు సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే కొన్నేళ్ళుగా ఈ విషయం గురించి మీకు ఒక స్పష్టత కానీ, భగవంతుని దగ్గర సమాధానం కానీ రాకపోవటం వల్ల మీరు చాలా నిరాశకు గురవుతూ వచ్చారు. అకస్మాత్తుగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావటం, హాస్పిటల్లో పిల్లలు అడ్మిట్ కావటం, లేదంటే బయట విలాసాల కోసం వృధాగా ఖర్చులు చేయటం, ఇటువంటివి కావచ్చు. ముఖ్యంగా అందరిలో గొప్పగా కనిపించాలి అనే తప్పుడు ఆడంబరాల కోసం, కొత్త వస్తువుల కోసం డబ్బులైతే ఖర్చు చేయకండి. మీ చిన్నపాటి అజాగ్రత్త ఆ ఖర్చుల కొండను విపరీతంగా పెంచి పోషించేలా చేస్తుంది. అయితే మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ విపత్తు నుండి బయటపడవచ్చు.
ఎవరినో మనం మెప్పించాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని మనం సంతోషంగా నలుగురు కూడా చూడాలి అని అనుకోకుండా మనకు ఉన్న దాంట్లో మనం ఆనందంగా జీవించాలని చెప్పి మన మనసును మనం ఒప్పించాలి. ఎవరినో మెప్పించడానికి బ్రతకూడదు. ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోకూడదు. ఇప్పుడు మనం చేసే పొదుపు రేపు మనకు ప్రాణదాతగా మారుతుంది. లేదంటే తర్వాత మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇక మరొక విషయం, డబ్బును భద్రంగా ఉంచుకోవాలి. ఈ నెలలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అప్పు అడిగితే వారికి చేతులు జోడించి క్షమాపణ చెప్పండి. అవసరమైతే వేల సార్లు క్షమాపణలు చెప్పండి. అంతేగాని పొరపాటున అప్పు ఇవ్వకండి. ఎందుకంటే ఈ నెలలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చారంటే అది తిరిగి వస్తుందనే ఆశ కూడా విడిచిపెట్టుకోవాల్సిందే. సంవత్సరాలు గడిచిన ఆ డబ్బు మీకు మరలా రాకపోవచ్చు. మీకు అత్యంత అవసరమైన మీరు వారి కాళ్ళ మీద పడిన ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వరు. అందుకే జేబులో నుండి డబ్బు తీసే ముందు 100 సార్లు ఆలోచించుకోండి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. విశ్వంలోని ప్రతికూల శక్తులు కూడా అంత్యస్థాయిలో విజృంభించబోతున్నాయి. మరి ఈ సమయంలో అకారణంగా గాయాలు కావటం ఇటువంటివి సహజంగా జరగవచ్చు. కాబట్టి ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి దుర్గమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించండి. అక్కడ ఎవరైనా మీకు బాగా తెలిసినటువంటి ఒక మంచి పండితుడిని కలుసుకోండి. ఆయన్ను అడిగి మంత్రించినటువంటి ఒక నల్లని రక్షాదారాన్ని, రక్షా కవచాన్ని తీసుకొని మీ మెడలో, అలాగే ఇంట్లో చిన్నపిల్లల మెడలో ధరించడం చేసుకోండి. కేవలం మీరు మాత్రమే కాకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబంలో ఉన్నవారికి ఆ రక్షాదారాన్ని ఖచ్చితంగా కట్టండి. సాక్షాత్తు దుర్గమ్మ తల్లి అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి అనుగ్రహం అనేది కంటికి రెప్పలా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ రోజుల్లో తప్పకుండా మనం బయటికి వెళ్తే నరదృష్టి కూడా మనపై అంతే విపరీతమైనటువంటి ప్రభావాన్ని కురిపించేలా చేస్తుంది. కాబట్టి ఈ ఏడాదిలో ఎప్పటికే కొన్ని నెలలు మన చేతుల్లో ఇసుకలా ఎలా జారిపోయాయో మనకే తెలియకుండా జరిగిపోయాయి. ఈ ప్రపంచాన్ని తిరిగి రాస్తుందని చెప్పి ఈ సంవత్సరం మనకున్నటువంటి కలలు, అనుకున్న లక్ష్యాలు ఎప్పటి వరకు నెరవేరక చాలామంది ఆశతో సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి వారు ఉండవచ్చు. ప్రతిరోజు శని భగవానుడి యొక్క దయ మీపై పుష్కలంగా కనిపిస్తుంది. స్వామివారి అనుగ్రహం మీపై కలుగుతుంది అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగేటటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు ఆఖరణ ఎలా అంటే మే నెలలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కొన్ని ఒడిదుడుకులు, అలజడులు కావచ్చు. ఈ కాలం ఒక మాయాజాలంలో మీకు ఒక అవకాశాలను, అలాగే సరైనటువంటి సమయాలను తీసుకురాబోతుంది. మీరు ఆశ్చర్యపోయేలా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం ధన మార్గాలు తెరుచుకుంటాయి. ఆగిపోయిన పనులు తిరిగి మరలా పరుగులు పడతాయి. ఒక నిబంధనను పాటించాలి. మీరు మీ ఆలోచన విధానం ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఏంటంటే మీ మనసులో భయాన్ని, నెగిటివిటీని కనుక మీ ఆలోచన విధానంలో రాణిస్తే మీకు వినాశనం మొదలవుతుంది. అంటే మీరు పాజిటివ్గా ఆలోచించండి, అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచన మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఇంకా మీ జీవితంలో ఈ 4 రోజుల్లో వచ్చేటటువంటి మార్పులు మీలో విపరీతమైనటువంటి బద్ధకాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు రోజంతా పడుకొని ఉండాలని చెప్పి ఏ పని చెయ్యాలనిపించకుండా ఉండటం అన్నమాట. అయితే ఇది ఒక మాయాజాలం. దీన్ని మీరు సరిగ్గా ఎదుర్కొనాలి. సరిగ్గా ఈ సమయంలో కోట్లాది రూపాయల సంపాదనకు సంబంధించిన అవకాశాలు కూడా మీ తలుపు తట్టబోతున్నాయి. ఎవరికి తెలుసు? కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి, విశ్రాంతిని త్యాగం చేయండి. ఈ ఏడాది కొంతైనా సంపాదించాలి అని చెప్పి ఖచ్చితంగా మీ మనసులో అనుకోండి. మనసును గెలిచిన వారే నిజమైనటువంటి విజేతగా నిలుస్తారు. మరి ఈ నెలలో మీరు పాటించాల్సినటువంటి కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు చెప్తాను. శాస్త్రాల ప్రకారం కుక్కలను కాలభైరవ స్వామి స్వరూపంగా భావిస్తారు. అయితే నోరు లేని కుక్కల సేవ చేయడం చాలా మంచిది. మీకు దగ్గరలో ఎక్కడైనా రోడ్డు మీద ఎక్కడైనా మీకు కుక్కలు ఏవైనా బాధపడుతూ గాయాలతో కనిపిస్తే వెంటనే దానికి సరిపడా ఏదైనా చికిత్స, మందులు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ మూగజీవి బాధ కనుక మీరు మీ వల్ల తగ్గితే
కర్మల అధిదేవత అయినటువంటి శనిదేవుడు మీపై ఎంతగా ప్రసన్నుడవుతాడో మీరు ఊహించని విధంగా అపార ధన సంపదను మీకు తప్పకుండా పొందే అవకాశం చూపిస్తాడు. అంతేకాదు మీ ఐశ్వర్యం కూడా తప్పకుండా పదింతలు అవుతుంది. కాబట్టి మరికొన్ని చిన్నపాటి వివరాల గురించి తెలుసుకుందాం. కుటుంబంలో శాంతి సౌభాగ్యం ఏర్పడుతుంది. అలాగే దూరమైనటువంటి బంధాలు తిరిగి మరలా పొందేటటువంటి అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి మానసిక ప్రశాంతత లేక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి కూడా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉదయం సాయంత్రం దీపారాధన, తులసి మొక్క దీపారాధన, ఇలా తులసి మొక్క దగ్గర దీపారాధన లాంటివి చేసుకోండి. బయటికి వెళ్ళే ముందు సింధూరాన్ని ధరించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మీకు అత్యంత శ్రేయోదాయకం. మరి మీరు తెలుసుకున్నారు కదండి, ఈ 4 రోజుల్లో ఆచరించవలసినటువంటి, పాటించవలసినటువంటి, తెలుసుకోవలసినటువంటి నియమాలు. ఏ దేవత ఆరాధన చేసుకోవడం మంచిది, చిన్నపాటి పరిహారాలన్నీ తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.